మెడలో పాములని ఇచ్చాడు. ఆ ఫేస్ చూడండి డిఫరెంట్గా రఫ్గా చెక్కాడు. అన్నిటికీ స్మూత్ ఉంటే రఫ్ ఉంది. కళ్ళు కూడా పాము కళ్ళలా ఉంటాయి. నెక్ డిఫరెంట్గా ఇచ్చాడు, అంటే నాగిన్లోని ఎక్కువత్వాన్ని ఇచ్చాడు. పాములా భయంకరంగా ఉంటుంది. ఇది అన్నట్టు లాస్ట్ది బాగున్నాయని నిజామ్స్ ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి వీటినే. అవును సార్, ఆయన ఇంట్లో బ్యాడ్ జరిగితే రిటర్న్ చేస్తే సిమెంట్తో అతికించారు. అప్పుడేమో స్టోన్తో ఫిక్స్ చేశారు. ఇప్పుడు కింద పైన సిమెంట్ ఉంది. ఓకే త్రవ్వుతుంటే దొరికింది సార్. సో వీరభద్ర స్వామి, కాలభైరవుడు, ఉగ్ర నరసింహస్వామి, మళ్ళీ వినాయకుడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు. ఇదేమో రెజ్లింగ్ సార్, కుస్తీ మల్లాయుద్ధం రెజ్లింగ్ అంటాం, ఇదొక ఫైటింగ్. ఇక్కడ మళ్ళీ ఈజిప్షియన్ ఉన్నారమ్మా. ఇక్కడ చూడండి సార్, 2000 మధ్యలో గ్యాప్ ఉంది. ఆ 2000కి మట్టెలు ఉన్నాయి. సో పెళ్ళైన స్త్రీలు మట్టెలు వాడడం అప్పటి నుంచే సాంప్రదాయంగా వస్తుంది తెలుసుకోవచ్చు. కాళ్ళకి ఆర్నమెంట్స్ అన్నీ కనిపిస్తుంది. సో ఇది సాంప్రదాయంగా వస్తుంది. లాంటి విన్యాసాలు ఉన్నాయి. సో మధ్యలో కర్రసాం చేస్తున్నట్లు ఇటు అటు ఒకరితో ఒక నిల్చొని కర్రా సుత్తి పడుకొని కొడుతున్నారు కాళ్ళ కింద. ఓకే, ఈ చివరి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఆమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను పుట్ట మీద పడుతున్నట్లుగా ఇచ్చాడు. చైన్కి పుట్టకి గ్యాప్ ఉంది కదా. అవును మేడం, ఇంకా నల్లగా తెలుస్తుంది మేడం మీకు, చూసుకోండి సార్. సో ఆ చైన్ షాడో అది ఎప్పుడు చూసినా అట్లానే ఉంటుంది. మన షాడో అయితే సన్లైట్ పడుతుంది సార్. సన్లైట్తో సంబంధం లేదు. డే టైంలో ఎప్పుడు చూసినా నీడ అలానే ఉంటుంది. ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. బయటికి పోవాలి. ఇది ఎంట్రన్స్. సూపర్. అది విరిగిపోయినది. ఓకే, విరిగి పైకి లేస్తుంది. పైన ఎట్లా బీమ్ ఉందో అలాంటి కింది బీమ్. ముందు రండి మేడం. అమ్మా యాక్చువల్లీ ఎర్త్ కేక్ వచ్చింది. రోడ్ పిల్లర్స్ మధ్య రాయి దాంతో ఈక్వల్గా బ్యాంగిల్స్లో ఇచ్చాడు. బ్యాంగిల్ డిజైన్లో ఇట్లాంటి హోల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్నా కనీసం కర్రల్లో చేయడానికి ఇది ఇంపాసిబుల్. ఇది ఇప్పుడు ఎట్లాంటి మిషనరీ లేని టైంలో హ్యాండ్ టూల్స్ చేశారు. ఇవి ఇట్లాంటి హోల్స్ ఉన్నాయి. సో ఇవి జస్ట్ 13 ఇచ్చాడు, ఇటు ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఇట్లా సీరియల్గా 13 హోల్స్ ఇక్కడ దాకే ఉంటాయి. మళ్ళీ ఇటు ఉండవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా సీరియల్గా 13 చెక్కాడు. 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13th డే అలా చేసి ఉంటాడని అనుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న క్యాలెండర్తో కంపేర్ చేస్తే ఇది కట్టడం పూర్తయింది 13th సెంచరీ కాబట్టి. ఓకే, టోటల్ హ్యాండ్ మేడ్. ఈ పాల్సింగ్ కూడా హ్యాండ్ మేడ్, మెజర్ షైనింగ్ ఉంటుంది. స్వామి దాని మీద వేయండి. ఇప్పటికో పప్పి జూమ్. ఇప్పటికీ మన క్లాసికల్ డాన్సర్స్ నటరాజు నమస్కారం చేసుకొని స్టార్ట్ చేస్తారు. పప్పి ఈ ట్రయాంగిల్స్, మా పాప డాన్స్ బాగా వేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ ట్రయాంగిల్స్లో అష్టదిక్పాలకులు. ఇక్కడ ఈస్ట్ అది ఇంద్రుడు ఉన్నారు, సౌత్ ఈస్ట్లో అగ్ని, ఇలా యముడు, నిరుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు అష్టదిక్పాలకులు. మరోసారి చెప్పండి. ఈస్ట్ సార్ ఇంద్రుడు ఉంటారు. ఈస్ట్ ఇంద్రుడు. ఏది? సౌత్ ఈస్ట్లో అగ్ని, అగ్ని. సౌత్లో యముడు, యముడు. ఇలా నిరుతి, సౌత్ వెస్ట్లో నిరుతి. ఓకే, వెస్ట్లో వర్ణుడు, వరుణుడు. నార్త్ వెస్ట్లో వాయువు, వాయువు. నార్త్లో కుబేరుడు, నార్త్ ఈస్ట్లో ఈశాన్యుడు అష్టదిక్పాలకులు. ఓకే, కొంచెం ఇటు చూడండి మేడం. ఇక్కడ దివాళీ స్టోరీ నరకాసుర ఉంది చూడండి. ఆ చిన్నగా రథం ఉంది కదా, సో ఆ రథంపై రథసారథిగా కృష్ణుడు, వెనకాల సత్యభామ బాణం పట్టుకొని ఉంది. సో వీళ్ళకి అపోజిట్లో నరకాసురుడు ఏనుగు మీద వస్తున్నాడు. అంటే ఇక్కడ సత్యభామ నరకాసురుడిని చంపుతున్నట్లు వీళ్ళ సైన్యం మీద ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. ఓకే, ఓకే, దివాళీ స్టోరీ. ఓకే.
ఇక్కడేమో క్షీర సలుకుతున్నట్లు ఇచ్చాడు. మేము ఇది చూసాం. వివాసుకి పాము తూర్పువైపు దేవతలు తలవైపు ఆక్షస్లో ఉండి చిలికాక లాస్ట్కి అమృతం వస్తుంది. ఇది ఇక్కడ పంచుతున్నారు ఆ మిడిల్లో చూడండి. వావ్ డిస్ట్రిబ్యూషన్. కలశం మేడం. దాని మీద పామునిచ్చాడు. లెఫ్ట్లో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నాడు. అదే ఇక్కడ చిన్న కూడా ఇచ్చాడు. సేమ్ స్టోరీ. ఓకే ఓకే. ఇక్కడ చూడమ్మా పాప, ఇక్కడ ముగ్గురికి 6 కాళ్ళు ఉండాలి. ఇక్కడ 4 చెక్కి 6 కాళ్ళని చూపించాడు సార్. ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉన్నాయి. ఇలా క్లోజ్ చేస్తే వాళ్ళిద్దరి కాళ్ళు. ఇతడికి. అటు ఇటు క్లోజ్ చేస్తే మనకి. యాక్చువల్గా ఉండాల్సింది 6 కాళ్ళు, కానీ 4 కాళ్ళతో 6 కాళ్ళని చూపించాడు. ఓకే ఓకే. సామాన్యంగా ఉంటుంది. ఇక్కడ లోపల కూడా ఇచ్చారు. ఇది అది సేమ్ ఇది. ఇది పేరుని డ్యాన్స్ అండి. కాకతీయుల నాట్యం ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్. మధ్యలో డాన్సర్స్ అటు ఇటు మ్యూజిషియన్స్ ఇచ్చారు. అన్నీ డిఫరెంట్గా చెక్కారు సార్. అటు కాబట్టి ఇది కాబట్టి ఉంటాయి. ఓకే. పేరుని నిత్యం పేరుని చెప్పాను. ఇది ఒక చెట్టు మీద శ్రీకృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నారు సార్. ఆ మ్యూజిక్ ఇక్కడ వస్తుంది. అది సరిగమలు అంటాం, కానీ ఇలా సౌండ్స్ వస్తాయి. దేనికి తెలియదు. కిట్టుకు రావట్లేదు. లోపల నాకు తెలిసి డొల్ల ఉంది. తెల్లగా ఉందా సాలిడ్గా ఉందా అనేది చెప్పలేదు. సౌండ్ వస్తుంది. హలో అనుకుంటే స్ట్రైట్గా చేయడానికి పాసిబుల్ అయి ఉంటుంది, కానీ ఈ తీగలకు కూడా సౌండ్ వస్తుంది చూడండి. చూడండి చేయడమే కష్టం. స్ట్రైట్గా అంటే బీట్ చేయొచ్చు, తీగల్లో ఇంపార్టెంట్. స్వాగతం పలుకుతున్నారు అమ్మ మనకి. ఇక్కడ బయటకు వస్తుంటే అరటిపండు ఇస్తుంది, ప్రసాదం ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా మనం అలా వెళ్ళి ఇలా రావాలనేది చూపించారు. సంహారం సార్. వినాయక చవితి స్టోరీ. ఇది రౌండ్గా చూస్తే తాబెల్లా ఉంది కదా, తాబేలు. అది ఏనుగు. నటరాజు కింద కండం ఉంది, కాళ్ళు ఓ ఉన్నాయి. ఏనుగు. ఓకే. పైన తోక కాళ్ళు ఉన్నాయి. తోక, కాళ్ళు. అనే రాక్షసుడి కడుపులోకి శివుడు వెళ్ళి ఆ పుట్టను చీల్చుకొని వస్తున్నాడు. ఇతడి తల్లనే వినాయకుని పెడతారు. ఇక్కడ సెకండ్ లాస్ట్ వన్ వినాయకుని మనం ఇచ్చాడు. డాన్స్ చేసింది గజాసురుడు అంటకి వెళ్ళి చీల్చుకొని వస్తే అప్పుడు ఆయన వినాయక చవితి స్టోరీ. ఇంకా కాలభైరవుడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి, కుమారస్వాములను ఇచ్చాడు. ఓకే. ఈ గోపిక ఉత్సాహపడ్డాం. ఇక్కడ చూడండి, గోపికలు స్నానం చేస్తుంటే ఇక్కడ అమ్మ పాప గోపికలు స్నానం చేస్తుంటే ఆ డ్రెస్లోని శ్రీకృష్ణ ఎత్తుకపోయి చెట్టుపై కూర్చున్నట్టు. తర్వాత గోపికలు వచ్చి నమస్కరిస్తూ వేడుకుంటున్నారు. ఓకే. డాన్స్ ఇది శివతాండవం. ఇది అన్నిటికీ ఆయన కాలు పక్కన నందిని చూపించాడు శివుడే అని తెలియడానికి. శివుడి డ్యాన్స్. అంటే ఇక్కడ గర్భగుడిలో ఒక స్పెషాలిటీ ఏంది సార్. మిగతా టెంపుల్స్లో ఇట్లా లోపల దాకా వచ్చేది చూడండి. లోపల గోడ మీద అబ్జర్వ్ చేయండి, లైట్ రిఫ్లెక్షన్ వస్తుంది. ఇక్కడ వేస్తే ఆ గోడ మీద లైటింగ్ కనిపిస్తుంది. అలా ఈ 4 పిల్లర్స్ మీద పడ్డ సన్లైట్ సోమవారం పెడతాం. అవుతూ లోపలికి వెళ్తుంది చూడండి. ఇట్లా వేస్తే ఇక్కడ వేసిన మనకి రిఫ్లెక్షన్ పైన గోడ మీద వచ్చింది. అట్లా ఈ 4 పిల్లర్స్ పై పడ్డ సన్లైట్ 4 సైడ్ రిఫ్లెక్ట్ అవుతూ లోపలికి వెళ్తుంది. అడ్డొచ్చారు. శిల్పకళ చూసి కన్ను దృష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. అవును మేడం, ఇదంతా ఇంత బాగుంది అనకుండా ఇదేంటి ఇలా ఉంది అనుకునే విధంగా ఇచ్చాడు. అక్కడ కాన్సెప్ట్ సైడ్లో ఇచ్చాడు, మిగతా వాటికి దేనికి ఇవ్వలేదు. ఇదేనది అక్కడ ఉండాల్సిన ఇక్కడ కింద చెక్కారు. ఓకే ఓకే. ఇక్కడ అన్నిటికీ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ రొమాంటిక్ పోస్టర్స్ ఉంటాయి. బెండ్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, శంఖం లాగా ఉంటుంది. అది వెనక్కి వెళ్ళాలి. శంఖం లాగా ఉంటుంది. ఇంట్లో గంట అవుతుంది. శంఖంలాగా ఉంది. మీరు గమనిస్తే 3 కంటే సన్నగా ఉంటుంది. ఓకే ఓకే. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ ఇది రాగానే